వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి విడదల రజనీ అక్రమాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఆవిడ మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోయారు. లావు కృష్ణదేవరాయలు గారి మీద ఆరోపణలు చేశారు. అలాగే గతంలో కూడా పుల్లారావు మీద కూడా ఆరోపణలు చేశారు. యాక్చువల్గా ఈ విడదల రజనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనే చర్చ కూడా చాలా జిల్లాల్లో చాలామందికి తెలియదు. ఈవిడ 2014-19 మధ్యలో రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు మునుపు ఈవిడ స్వస్థలం తెలంగాణ అయితే ఈవిడ భర్త కుమారస్వామికి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉండేది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈవిడ రిసెప్షనిస్ట్గా చేరి అక్కడి నుంచి ఆయన్ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇద్దరికి కూడా ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ ఉందంటారు. ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళ మామ విడదల రజనీ మామ లక్ష్మీనారాయణ అని ఆయన కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఉంటారు. ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యారు. అప్పటి నుంచి వీళ్ళు కూడా వచ్చి చిలకలూరిపేట రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టారు. సాఫ్ట్వేర్ కంపెనీ, డబ్బులు ఉన్నాయి బాగా. సో రాజకీయాల్లో ఖచ్చితంగా డబ్బులుంటే రాణించే పరిస్థితి కదా ఇవాళ. వాళ్ళ సమర్థత కంటే, ప్రజాభిమానం కంటే కూడా అన్ని పార్టీలు డబ్బులకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నాయి. కాబట్టి ఈవిడ చాలా స్మార్ట్ కాబట్టి, తెలివైన అమ్మాయి కాబట్టి వెంటనే ఆనుపానులన్నీ అవపాసన పట్టింది. మహానాడు, విశాఖపట్నం మహానాడులో అనుకుంటా, తెలుగుదేశం పార్టీ మహానాడులో తన ప్రసంగంతో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆకట్టుకుంది. లోకల్గా ఎమ్మెల్యే పుల్లారావు గారు కూడా స్టార్టింగ్లో ఈ ఫ్యామిలీని ఎంకరేజ్ చేశారు, బాగానే తెలుగుదేశం పార్టీలో ఉన్నారని. తన ప్రసంగంలో ఆవిడ సైబరాబాద్ మొక్కని, మీరు నాటిన మొక్క, మీరు చెక్కిన శిల్పం అని చంద్రబాబు నాయుడు గారిని కూడా తన ప్రసంగాలతో ఆకట్టుకుంది బాగా. ఆ తర్వాత పుల్లారావు గారికి ఎర్తబెట్టింది. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ఆశించింది. అయితే తెలుగుదేశం పార్టీ పుల్లారావుకి టికెట్ ఇవ్వడంతో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. అంటే చాలా హై ఆస్పిరేషన్స్ అనమాట. చాలా అంబిషియస్గా వెంటనే పైకి వెళ్ళాలనే ఒక రకమైన తపన, దానికి తోడు ఇంటెలిజెంట్ కూడా. సో వైసీపీలోకి వెళ్ళి అక్కడ కూడా ఆ పార్టీ పెద్దలను ఆకట్టుకుంది. టికెట్ తెచ్చుకున్నారు. టికెట్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 2 ఏళ్లకు మంత్రి కూడా అయ్యారు. యాక్చువల్గా టికెట్ తెచ్చుకోవటమే గొప్ప ఇది. ఎందుకంటే అక్కడ బలమైన నాయకుడు మర్రి రాజశేఖర్ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డికి ఆయన అనుచరుడు, సహచరుడు. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. నియోజకవర్గంలో మంచి గ్రూప్ ఉంది అతనికి. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈవిడకి టికెట్ ఇచ్చారంటే ఈవిడ స్మార్ట్నెస్ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రోత్సాహంతో, అండదండలతో మంత్రి పదవి కూడా వచ్చింది. మంత్రి పదవి వచ్చాక కూడా ఎమ్మెల్యే అవగానే చెలరేగిపోయారు. మంత్రి అయ్యాక ఇంకా అసలు అడ్డు అదుపు లేకుండా నడిచిపోయింది. నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ వర్గాన్ని పక్కకు నెట్టేశారు, ఆయన్ని పక్కన నెట్టేశారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలను కూడా నియోజకవర్గంలో కాలు పెట్టకుండా అడుగడుగున అవమానించారు. చాలా జరిగినాయి. ఇప్పుడు గతంలో జరిగిన అవినీతి అక్రమాల మీద మొత్తం ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి వచ్చే కొద్దీ కృష్ణదేవరాయలు ఏదో చేయించారని ఆయన మీద ఆరోపణలు చేసింది. అంతకుముందేమో పుల్లారావు గారి మీద చేసింది. ఆయనే కేసులు పెట్టిస్తున్నారు, పుల్లారావు కాసుకో, నేను వస్తున్నా చిలకలూరిపేటకి, నీ సంగతి తెలుస్తా అని మాట్లాడింది. మళ్ళీ నిన్నేమో కృష్ణదేవరాయలు గారి మీద మాట్లాడింది. అయితే లావు కృష్ణదేవరాయలు నా జోలికి వస్తే ఊరుకోను, మొత్తం బయట పెడతా అని శాంపిల్గా ఓ మాట కూడా చెప్పారు. ఏంటి, నువ్వు ఏ తప్పు చేయకపోతే, నువ్వు క్రషర్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోతే నా దగ్గరికి మనుషులను ఎందుకు పంపావు, కేసు మాఫీ చేయించమని అని ఆయన అడిగారు. గుంటూరులో కౌన్సిలర్ దుర్గారావు అనే వ్యక్తి దగ్గర ఆ 2 కోట్ల రూపాయల డబ్బులు పెడతాను, ఆ డబ్బులు మీరు స్టోన్ క్రషర్ వాళ్ళకి పంపించండి, కేసు మాఫీ చేయించండి అని రాయబారులను నా దగ్గరికి ఎందుకు పంపావని అడిగారు. అడ్డంగా బుక్ అయిపోయింది ఆవిడ. పైగా ఇంకోటి ఏంటంటే, జాషువా ఈ కేసులో రైతులు ఇచ్చిన ఫిర్యాదులో ఈవిడ 2 కోట్లు, జాషువా అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా 10 లక్షలు, వీళ్ళ మరిది 10 లక్షలు తీసుకున్నారు. మొత్తం 2,20,00,000 అని ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ఉన్న జాషువా కూడా ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆయన ఏమంటాడు, ఆయన కూడా విడదల రజనీనే తప్పు పట్టాడు. విడదల రజనీ 2021లో స్వయంగా మా ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేసింది, పలానా స్టోన్ క్రషర్ వాళ్ళు నిబంధనలకు వ్యతిరేకంగా క్రషింగ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి పనిష్ చేయండి అని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని నేను విచారణ చేస్తే అంతా సక్రమంగా జరుగుతున్నట్టు నాకు అర్థమైంది. ఈవిడికి వాళ్ళకి పొలిటికల్ స్పర్ధలు ఉన్నాయి, రాజకీయ కక్షలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈవిడ వచ్చి అలా ఫిర్యాదు చేసింది అని ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు.
ఆయన కూడా ఇందులో నిందితుడిగా ఉన్నప్పటికీ ఆయన ఆ రకంగా లేఖ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేసింది విడుదల రజని. ఎప్పుడైతే 2021లో పిటిషన్ ఇచ్చారో ఇప్పుడు ఆ పిటిషన్ లేదంట విజిలెన్స్ ఆఫీస్లో, అది మాయమైపోయింది. సో ఇవన్నీ రకరకాల కారణాలతో ఆయన కూడా వాస్తవంగా జరిగింది ఏంటనే చెప్పారు. సో ఒక రకంగా ఈ ఇష్యూలో ఫిక్స్ చేసేసారు విడుదల రజనీని. ఇక ఇవన్నీ ఒక ఎత్తు, నిన్న చిలకలూరుపేటలో కొంతమంది పాత వైసీపీ నాయకులు, గతంలో వైసీపీలో ఉన్న నాయకులు ఓ ప్రెస్ మీట్ పెట్టి మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేసింది, ఒక్కరికి తిరిగి రూపాయి ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేసిందని మీడియాతో చెప్పారు. గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలో చేరిన మల్లెల రాజేష్ నాయుడు అని ఆయన 6,90,00,000 రూపాయలు తీసుకుంది మా దగ్గర, తిరిగి చెల్లించలేదని చెప్పారు. ఇంకొక ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్, ఆయన మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇప్పిస్తామని 7 కోట్ల రూపాయలు తీసుకుంది, చైర్మన్ పోస్ట్ ఇవ్వలేదు, అలాగే డబ్బులు కూడా వెనక్కి ఇవ్వలేదు అని ఆయన చెప్పారు. ఇంకొక ఆయనేమో 25 లక్షల రూపాయలు తీసుకున్నారు నా దగ్గర కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తానని, కాంట్రాక్ట్ లేదు, డబ్బులు లేవని ఆయన. అలాగే క్రషర్ యాజమాన్యాలు, చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్న క్రషర్స్ యాజమాన్యాలు ఒక్కో క్రషర్ దగ్గర 5 లక్షల రూపాయలు వసూలు చేశారని వాళ్ళు చెప్పారు. అంటే కోట్ల కొద్దీ డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించలేదు, అడిగితే బెదిరింపులు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని బెదిరింపులు. ఒక్కరొక్కరుగా విడుదల రజనీ బాధితులందరూ కూడా బయటకు వస్తున్నారు. జరిగినవన్నీ గత 5 ఏళ్లలో జరిగిన అరాచకాల గురించి చెప్తా ఉన్నారు. జగనన్న కాలనీల పేరుతో అప్పట్లో రైతుల దగ్గర నుంచి పొలాలు కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో పసుమర్రు, గుదేవారిపాలెంలో దాదాపు 90 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. అయితే రైతులకు ఆ రోజున్న మార్కెట్లో ఉన్న ధర కంటే కొంత ఎక్కువ పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తర్వాత వీళ్ళ ఖాతాల్లో డబ్బులు పడ్డప్పుడు ఎకరాకి 7 లక్షల రూపాయలు విడుదల రజనీ డిమాండ్ చేసింది, డబ్బులు వసూలు చేసిందని కూడా చెప్తారు. ఈ ఇష్యూ అప్పుడు ఎంపీ, వైసీపీలో ఉన్న ఎంపీ, ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు వైసీపీలో ఉన్నారో, ఆయన దృష్టికి రైతులు తీసుకెళ్తే రైతులని ఆయన మీరు ఇవ్వవద్దు డబ్బులు, నేను మాట్లాడతానని చెప్పి జిల్లా కలెక్టర్ దృష్టికి ఇష్యూని తీసుకెళ్లారు. అలాగే పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా పెట్టారు. దీంతో గొడవ అవటం, మీడియాలో వార్తలు రావడంతో రైతులందరికీ మళ్ళీ తిరిగి చెల్లించేశారు విడుదల రజనీ గారు. అంటే ఇప్పుడు రైతులకు తిరిగి చెల్లించినట్లే ఆ బాలాజీ స్టోన్ క్రషర్ వాళ్ళకు కూడా తిరిగి చెల్లిస్తాను, కేసు లేకుండా చూడమని అడిగారు అనుకోవాలి. ఇక నియోజకవర్గంలో ఇసుక దందాలు, మట్టి దందాలు యథేచ్ఛగా జరిగినాయి 5 ఏళ్ల పాటు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను సూపర్వైజర్లుగా నియమించుకొని ఈ అక్రమ రవాణా సజావుగా సాగేందుకు పర్యవేక్షణ చేయించారు. ఎర్రమట్టి అయితే విచ్చలవిడిగా ఎడ్లబాడు మండలంలో తవ్వేశారు. రోజుకి 100ల కొద్ది టిప్పర్లు ఎర్రమట్టి రవాణా చేసి టిప్పర్కి 1000 రూపాయల చొప్పున వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఎడవల్లి, బొప్పూడి, మురికిపూడి అనే విలేజెస్లో దళితులకు ఇచ్చిన భూముల్లో, గతంలో ఎప్పుడో ప్రభుత్వం దళితులకి ఇళ్ల స్థలాల కింద ఇచ్చిన భూముల్లో గ్రానైట్ ఉందని వాళ్ళని బెదిరించి వాళ్ళ భూములను తక్కువ రేటుకు కొనేసి వాటిని జగన్మోహన్ రెడ్డి బంధువులకు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ భూముల విలువ 2700 కోట్లు. ఎందుకు అంటే ఆ భూముల్లో అత్యంత విలువైన గ్రానైట్ ఉంది. సో ఆ గ్రానైట్ భూముల నుంచి పేదలను ఆ రకంగా తరిమి కొట్టింది. అలాగే చిలకలూరుపేట టౌన్లో బిల్డర్ల దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి విపరీతంగా వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చిలకలూరుపేటలో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళే కాదు, కామన్ పీపుల్ కూడా, సాధారణ ప్రజలు కూడా ఇల్లు కట్టుకోవాలంటే కప్పం కట్టాలి. మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒక లేడీ ఉంటే ఆవిడ సహకారంతో ఈ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 5 ఏళ్లలో 8.5 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని చీరాలకు బదిలీ చేస్తే అక్కడ ఒకరోజు కూడా డ్యూటీ చేయకుండానే మళ్ళీ వచ్చి చిలకలూరుపేటలో జాయిన్ అయ్యారు. అంటే విడుదల రజనీ సపోర్ట్ ఉంటే అలా ఉంటుందన్నమాట. ఈ వసూళ్లలో వైసీపీ నేతలను కూడా వదిలిపెట్టలే. వైసీపీ నేతలు ఇల్లు కట్టుకుంటున్నా, వైసీపీ నేతలు అపార్ట్మెంట్లు కడుతున్నా, వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేశారు. కాకపోతే కన్సెషన్ ఇచ్చారు. మామూలు బిల్డర్కి అయితే ఫ్లాట్కి 20,000 వసూలు చేస్తే వైసీపీ బిల్డర్లకు ఒక 10,000 కన్సెషన్ ఇచ్చి 10,000 వసూలు చేశారని చెప్తా ఉన్నారు. షాపింగ్ మాల్స్ అయితే 20 లక్షలు, రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే ఎకరాకు 10 లక్షల చొప్పున వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే రేషన్ మాఫియా నుంచి వసూళ్లు, గ్రానైట్ లారీల నుంచి వసూలు చేశారన్న ప్రచారం ఉంది. గ్రానైట్ లోడు చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ దాటి బయటకు వెళ్ళాలంటే లారీకి 8,000 చెల్లించాలన్న ప్రచారం ఉండేది ఆ రోజుల్లో. ఇంకా హైవే పక్కనే చిలకలూరుపేటలోనే నేషనల్ హైవే, కోల్కతా చెన్నై హైవే పక్కన గొర్రెల మండి ఒకటి ఉంటుంది. ఆ గొర్రెల మండి పక్క నుంచి పసుమర్రు అనే విలేజ్కి వెళ్ళే రోడ్లో విడుదల రజనీ మామ లక్ష్మీనారాయణ అనే ఆయన రాకపోకలకు వీలు లేకుండా గోడ కట్టేశారు. దాని మీద తెలుగుదేశం అప్పట్లో గొడవ చేశారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఆ విలేజర్స్ కూడా గొడవ చేశారు. అయితే కూటమి వచ్చాక దీని మీద ఫిర్యాదు చేశారు. గోడ కూడా పగలగొట్టేశారు. పగలగొట్టిన సందర్భంలో ఆయన ఒక డాక్యుమెంట్, దస్తావేజ్ కూడా రాసి ఇచ్చారు. ఒక 30 అడుగులు ఈ స్థలంలో నేను రహదారికి ఇస్తున్నానని చెప్పి. మళ్ళీ దాని మీద విడుదల రజనీ మరిది హైకోర్టులో కేసు వేయటం, కోర్టు స్టే ఇవ్వటం కూడా జరిగింది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. బయటకు వచ్చి చెప్తా ఉన్నారు జనాలు గతంలో ఏమేం చేశారు, ఎన్ని అక్రమాలు చేశారని.
రాజకీయాల్లో మొక్కని, రాజకీయాల్లో జూనియర్ని అని చెప్పుకున్నప్పటికీ చేసిన దందాలు మాత్రం సీనియర్లు కూడా చేయలేనన్ని దందాలు రజనీ చేశారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అధిష్టానంలో ఆవిడకున్న పలుకుబడి. సో వీటన్నిటి మీద కూడా దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందని చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ మామూలు దర్యాప్తు కాదు, కేవలం చిలకలూరుపేట కోసమే ఒక సిట్ని వేయాలేమో. Like, share and subscribe to Rajaniti channel.